ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు నారాయణరావుపేట గ్రామం విలేజ్కి వచ్చాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి బండా సరస్వతి గారు ప్రశాంత్ గారిని కలవడానికి వచ్చేసాము. చెప్పండి మేడం, మీరు ఏ పార్టీ తరపున గెలిచారు, ఎన్ని ఓట్లతో గెలిచారు, ఎన్ని వార్డులు వచ్చినాయి మాతో చెప్పగలరా? సార్, నేను పార్టీ తరపున గెలవలేదు. ఇండిపెండెంట్గా మా ఊరు ప్రజలందరూ ఒకటై నన్ను గెలిపించారు. మొత్తం 320 ఓట్లు అండి. అందులో నాకు 178 మెజారిటీతో గెలవడం జరిగింది. 6 వార్డుల నుంచి గెలిచాను. 6 వార్డులలో 3 వార్డులు గెలిచాను. ఓకే మేడం, మీరు గెలిచారు. ఓకే, మరి ఇండిపెండెంట్గా గెలిచారు. మరి మీరు నెక్స్ట్ ఏదైనా పార్టీలోకి ఏమైనా వెళ్తారా? పార్టీలో కనంటే నేను ఇప్పుడు మా ఊరి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాకు లోకల్లో ఎమ్మెల్యే గారు సిపిఐ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు తరపున సార్ చేసే ప్రతి ఒక్క పని నాకు నచ్చింది. అందులో మళ్ళీ మా ఊరికి వాటర్ సమస్య చాలా ఉంది. ఇంతకుముందు నేను ఓటర్లో గెలవక ముందు కూడా వాటర్ అసలు రావడం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఎమ్మెల్యే గారి ద్వారా మా ఊరికి మోటార్ వేయించడం జరిగింది. బోర్ దింపారు. ఆ సార్ ద్వారానే ఇప్పుడు ఈ ఊర్లో 2 పూటలు నేను వాటర్ ఫెసిలిటీ ఇవ్వగలుగుతున్నాను, సార్ దయ వల్లనే. ఇంకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. శ్మశాన వాటికి అసలు రోడ్డు లేదు, దానికి కూడా సారే ఎమ్మెల్యే గారే 20 లక్షల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా నేను సార్ దయ వల్ల మా ఊరిని ఇంకా ముందుకి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చెప్పండి మేడం, గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు? మన రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మా గ్రామానికి నేను చేరవేస్తాను. అదే విధముగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను నా దాకా తీసుకొస్తే ప్రతి ఒక్కటి నేను సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విజయం నాది కాదు, మా గ్రామ ప్రజలందరిది. కాబట్టి వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ప్రజలకే అంకితం. చెప్పండి మేడం, మరి మీ గ్రామం తరపున ప్రభుత్వానికి ఏవైనా సమస్యలను విన్నపిస్తున్నారా? సమస్యలండి సార్, మా గ్రామంలో ఎప్పటి నుంచో మాకు ఒక పంచాయతీ ఆఫీస్ కూడా లేదు. మా గ్రామంలో మెయిన్ సమస్యలు ఏమిటంటే మాకు ఒక పంచాయతీ ఆఫీసు ఎన్నో సంవత్సరాల నుంచి, పంచాయతీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా పంచాయతీ ఆఫీసు కట్టలేకపోతున్నాం. ఇంకా అంగన్వాడీ స్కూల్ కానీ, వెలుగు ఆఫీస్ కానీ, ఒక రైతు వేదిక కానీ, ఇటువంటివన్నీ నా హయాంలో నేను కట్టాలని నేను అనుకుంటున్నాను. అందుకు నాకు గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మా పంచాయతీలో కొన్ని సంవత్సరాల నుంచి మనకి పంచాయతీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా సొంత భవనం అంటూ ఏమీ లేదు. అదిగాక అంగన్వాడీ పిల్లలకు కూడా ఆఫ్టర్ 3 ఇయర్స్ వరకు వాళ్ళకి స్కూల్ అంటూ కూడా సపరేట్గా ఏం లేదు. 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు చాలా దూరం నాగారం వరకు వెళ్ళేసి చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మనకు సంబంధించిన రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, మనకి ఇంతకుముందు ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు కూడా మన పంచాయతీ మీద అభివృద్ధి అనేది సరిగా జరగలేదు. సో ఇప్పుడు స్వతంత్రంగా ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామస్తులందరితోటి సంప్రదింపులు చేసి వారందరి సహకారాలతోటి వారందరినీ తోడ్పాటు అందించే విధంగా, వారందరికీ అన్ని విధాలుగా అనుకూలించే విధంగా మనం ఒక పంచాయతీ ఆఫీస్ని కానీ, ఒక వెలుగు ఆఫీస్ని కానీ, డ్వాక్రా మహిళలందరికీ ప్రతిసారి మీటింగ్ అప్పుడు చర్చిల కింద కానీ, షెడ్ల కింద కానీ, రోడ్ల కింద మీటింగులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికి కూడా ఒక పర్మనెంట్గా సొల్యూషన్ లాగా రీసెంట్గా మనకి 100 రోజుల హామీ పథకం కింద వెలుగు ఆఫీస్ అనేది శాంక్షన్ అయింది. సో దానిని మళ్ళీ మనం ఒక ప్లేస్ అనేది సెలెక్షన్ చేసుకొని కట్టించే విధంగా, తర్వాత మనకు ఒక 4-5 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఒకటి శ్మశాన వాటికి సంబంధించిన కానీ, డంపింగ్ యార్డ్ దగ్గర చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ కానీ, పర్మనెంట్గా వాటర్ సొల్యూషన్ కానీ, ఎంటైర్ ద విలేజ్ స్ట్రీట్ లైట్స్ కానీ, కరెంటు పోల్స్ కానీ సంబంధించినవి అవన్నీ చాలా ఉన్నాయి. లిస్ట్ అవుట్ చేసుకుంటూ పోతే మనకి లాస్ట్ టైం జరిగినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పెద్దగా అభివృద్ధి అనేది జరిగినట్టు అనిపించలేదు. కనుక ఊరందరూ కలిసి, ఊర్లో కొంతమంది పెద్ద మనుషులందరూ మాట్లాడుకొని మనల్ని హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగింది. వీళ్ళైతే చేయగలరు అనే ఒక నమ్మకంతో మనల్ని గెలిపించారు. ఇండిపెండెంట్ మీరు చేసుకున్నారు. సో వారందరినీ దృష్టిని ఆలోచనలో పెట్టుకొని వాళ్ళందరికీ ఎలా అయితే మనల్ని నమ్మించి ఓటించుకొని
చాలామంది కూడా మన దగ్గర స్వతహాగా డబ్బులు తీసుకోకుండా కూడా ఓట్లేశారు, మాకు నమ్మకం ఉంది అని. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మనం ఇవన్నీ అభివృద్ధి పనులు చేయించుకుంటూ దీనికి మనం సిపిఐలోకి పోవడానికి ముఖ్య కారణం కూడా ఇంతకుముందు కూడా సాంబశివరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. దట్టు లొకాలిటీలో ఉన్నటువంటి మన మేయర్ గారు కానీ, లోకల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ అందరు సిపిఐ పార్టీ అవ్వడం, మనకి దగ్గరగా చేదోడు వాదోడుగా ఉండడం, మరి ప్రతి విషయం మనల్ని వెనక నుండి ప్రోత్సహించడం, నేనున్నానంటూ రీసెంట్గా మనం అడిగిన వెంటనే మనకు ఒక రోడ్డు శాంక్షన్ చేయడం, మేము రాకముందు కూడా ఒక మోటార్ అనేది 6 lakhs మనకి ఇవ్వడం, మనకి ఎప్పటి నుంచో సిపిఐ పార్టీ అనేది మా తాతల కాలం నుంచి కూడా ఇక్కడ బలపడిపోయి ఉండడం వల్ల మనం దాంట్లో చేరడం జరిగింది. ఇది కేవలం అభివృద్ధి పరంగానే కానీ రాజకీయ ఎత్తుగడలేమి కాదు. కనుక దయచేసి మనం అందరం కలిసి, ఊరందరూ కలిసి మనం మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం, విజయపదంలో ముందుకెళ్దాం. కాంగ్రెస్ అందించే 6 గ్యారంటీస్ మీ గ్రామానికి అందినయా? దాని గురించి మీ కామెంట్ ఏంటి? చెప్పగలం, కానీ పూర్తిగా ఇంకా అందితే బాగుండేది అనే ఒక చిన్న నానుడి ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు అందించే ఫ్రీ బస్ పథకం కూడా సిటీలో వరకు అది బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ పల్లెటూరు వాళ్ళకి దానికంటే ఇంకా బెటర్ ఆలోచన చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. అది కాక ఎంతోమందికి ఎన్నో సంవత్సరాల నుంచి పెన్షన్లు అనేవి పెండింగ్ ఉన్నాయి. అది గ్రామ పంచాయతీల వరకు ఆ అభివృద్ధి ఇంకా జరగట్లేదు. దాన్ని ఇంకా కొంచెం కింద లెవెల్ వరకు కూడా వచ్చి చూసుకుంటే బాగుంటుందని ఇంకో ఆలోచన. పింఛన్లు కానీ, మనకి మహిళలకు సంబంధించిన 2500 పథకం కానీ, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి అరతులం బంగారం ఏదైతే ఉందో వాటి గురించి కూడా కాంగ్రెస్ నుంచి ఉన్న అభ్యర్థుల్ని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలనే వాళ్ళు. పైన గవర్నమెంట్ అనేది వాళ్ళు సరిగా అడగలేకపోతున్నారని ఒక చిన్న నానుడి ఉంది. కనుక లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని పైన ప్రభుత్వం అనేది వాటి గురించి కూడా సానుకూలంగా స్పందించి వారికి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. మరి నారాయణరావుపేట ఈ యొక్క మరి సర్పంచ్ గారైనటువంటి మరి సరస్వతి, మరి ప్రశాంత్ గారిని కలవడానికి వచ్చాము. ఈ రోజు చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇద్దరు కూడా ఎడ్యుకేటర్స్ అవ్వడం వల్ల మరి ఇద్దరు చదువుకున్న వాళ్ళే కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని, డెవలప్మెంట్ చేస్తారని, ముందుకు తీసుకెళ్తారని మా ఎంఎస్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట. సంతకం లేని కాగితం నా సంకెళ్ళ సంగీతం. ఘాత రాసిన దౌర్భాగ్యపు రాత, ముతక వస్తువుల మూటను మోసే విక్రేత ఆయన. అక్షరాల కిరీటం ధరించిన అభాగ్యుడిని, అవకాశాల వాకిట నిలబడ్డ అనామకుడిని. బుడగ జంగం బిడ్డను కావడం నేరమా, ప్రతిభ ఉండటమే నా పాలిట శాపమా. బంగారు పతకం మెడలో మెరిసిన బువ్వ పెట్టని లోకం ఇది, ప్రశంసా పత్రం చేతిలో ఉన్న అడ్మిషన్ ఇవ్వని వైనం ఇది. నిన్న శభాష్ అన్న నోళ్లే నేడు సర్టిఫికేట్ అడిగి వెక్కిరిస్తున్నాయి. నీ మేధస్సును చూసి మురిసిన కళ్ళే నీ పేదరికాన్ని చూసి తలదించుకుంటున్నాయి. బుడగ జంగం బిడ్డను కావడం నేరమా, ప్రతిభ ఉండటమే నా పాలిట శాపమా.